నేను చెప్పింది నేను చెయ్యాలి కదా. సో దట్స్ వాట్ ఐ ప్రామిస్డ్ యూ దట్ ఐ విల్ గివ్ యూ స్ట్రైట్ ఫిలిం అండి. ఇది ఆ స్ట్రైట్ ఫిలిం ఫార్ మై పీపుల్, మై తెలుగు పీపుల్ హు హ్యావ్ మేడ్ మీ ఎ స్టార్. ఈ నేషనల్ స్టార్ అవ్వడం ఇక్కడే మొదలైందండి. బికాస్ ఆఫ్ మరో చరిత్ర కేమ్ ఏక్ దూజే కే లియే. సో ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ మై రికార్డ్ ఇన్ ఆంధ్ర ఇస్ క్వైట్ ఇంపెకబుల్. అంత మంచి రికార్డు తమిళనాడులో కూడా లేదు. ఒక పర్సంటేజ్ వైజ్ చూస్తే యూ హ్యావ్ రిసీవ్డ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ మేడ్ దమ్ ఇన్ టు సిల్వర్ జూబ్లీ. సో ఆ భయంతోనే నేను ఐ డోంట్ డూ ఆర్డినరీ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ ఫిల్మ్, అది ధైర్యంగా చెప్పుకోవచ్చు. బట్ యూ విల్ హ్యావ్ టు మేక్ ఇట్ ఎక్స్ట్రాడినరీ. ఇది టు మేక్ దిస్ మూవీ దాదాపు వీ వర్ థింకింగ్ ఆఫ్ అబౌట్ వన్ ఇయర్ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత ఈవెన్ ఐ డెంట్ టెల్ రాజేష్ గారికి కూడా చెప్పలేదు హూస్ ద డైరెక్టర్ అని. బట్ హీ వాజ్ వర్కింగ్ ఫర్ ద ఫిలిం బ్రేకింగ్ డౌన్ అండ్ దెన్ షెడ్యూల్ నేనే డైరెక్ట్ చేస్తాను అనుకుని హీ వాజ్ వర్కింగ్. అండ్ దెన్ వన్ డే ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్ యు ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ దిస్ ఫిలిం. ఈ రాజ్ కమల్ ఫిలిమ్స్లో 7 years, 7.5 years, హాఫ్ వనవాసం అనుకోండి. So 7 years, 7.5 years he has worked. He has come from the lower echelon of assistant directors to second, first, and now the director. This is about the time it takes for a good director to be made. Which means ఒక క్లాస్ కూడా ఫెయిల్ అవ్వలేదు, సరిగ్గా వచ్చారన్నమాట. It takes about the same time it takes to make MD, a doctor. 5 years MBBS, 2 years MD. Same time. అంత రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ అండి అది. మన అలా అనుకోవటం లేదు. సో వి టేక్ ఇట్ లైట్లీ. బట్ హీ హెస్ డన్ ఇట్ ఇన్ 7 years. ఐఎమ్ చాలా ఎన్వియస్గా ఉంది నాకు. ఎందుకంటే ఇట్ టుక్ మీ 27 years టు డూ ఇట్. ద సేమ్ జాబ్. To convince myself that I can direct 27 years అయింది. I worked with some of the best directors. Rajesh garu cheppinante, I thought of myself as not as their stars but as their assistant director. You can ask KB garu is not here, but K Vishwanath garu, if you ask him, I am not only his actor but I am also his assistant director. Alage even to younger people than me, I have worked in the film oka assistant director lage. In this film I was a producer because my assistant director was taking care of things. So I was happy. And ఇందులో మీకే తెలిసిపోతుందండి ఎంతో. యూ విల్ సీ సో మెనీ థింగ్స్. క్వైట్గా వచ్చి ఒక మంచి పని చేసిన వాళ్ళు ముఖంలో యూ కెన్ సీ the confidence and happiness. Happiness, I can't bring that. Anta acting telsina ee acting matram raadu maaku. So that is there, and it is there in all our faces. I must talk about ఇందులో ఉన్న cinematography గాని. I think ఈ పిక్చర్లో స్టాండ్లో కెమెరా చూసినట్టు నాకు గుర్తులేదు. ఈ పిక్చర్లో మొత్తం పిక్చర్లో రెండు షాట్ స్టాండ్లో తీశారండి. అదర్వైజ్ ఆల్ ద టైమ్ ద కెమెరా వాజ్ మొబైల్ అండ్ స్టడీ అండ్ మెయింటైనింగ్ ద పేస్ ఆఫ్ ద ఫిలిం. అండ్ మ్యూజిక్ కూడా అలాగే. ఇట్ వాస్ వి వర్ జస్ట్ డిస్కసింగ్ వేరియస్ థింగ్స్. ఇట్ వాస్ నాట్ జస్ట్ మ్యూజిక్ అనగానే ప్రతి షాట్లో ఢమాల్ డిమీల్ అని సౌండ్ ఇచ్చి అలా కాదు. There's a lot of respect for silence and dialogues, and the whole thing happens in a disco, and దానివల్ల మ్యూజిక్ విల్ బీ దేర్. మ్యూజిక్ లేని ఫిలిం అని చెప్పిన పాటలు లేవు అంతే. బట్ they're full of music in this film and tremendous action
ఈ రీసెంట్ టైమ్స్లో ఇలాంటి యాక్షన్స్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ అన్ అదర్ ఫిల్మ్.